జూబ్లీ హిల్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు మనం కొంతమంది బీజేపీ నాయకులతో ఉన్నాము. బండి సంజయ్ పాదయాత్ర జోష్ అప్పుడే కనపడుతుంది ఇళ్లలో. సో చూద్దాం అసలు ఎలా జరుగుతుంది బీజేపీ ప్రచారం జూబ్లీ హిల్స్లో, ఏ పొజిషన్లో వీళ్ళు ఉన్నారనేది కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఓకే. ఇక్కడనే గత 2 నెలలుగా స్థానిక నాయకులు అందరూ కూడా తీసుకొని వెళ్ళి జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారి యొక్క సాధించిన ప్రగతి కావచ్చు, ఈ ప్రపంచంలో ఈ దేశాన్ని నిలబెట్టిన స్థానాన్ని అందరు చూడండి. ఈ దేశం కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా చూసి ఇదే జూబ్లీ హిల్స్లో కూడా అవన్నీ పథకాలు అందాలన్నా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టని చెప్పి ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళి అందరూ కూడా వేడుకుంటున్నాం. అందరూ కూడా మాకు చాలా సానుకూల వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్న 7 డివిజన్లో కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళినాం. మా స్థానిక నాయకులు అందరూ కూడా ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు మా జాతీయ నాయకులైన బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా వాడవాడలో ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మేము రోడ్ షోలు చేస్తున్నాం. బీజేవైఎం యూత్ అందరిని కలుపుకొని వందలాది బైక్లతోటి మేము అన్ని డివిజన్లో బైక్ ర్యాలీ చేసినాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే మీరేమో ఇంత భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇంత తిరుగుతున్నాం అని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు మనం చూస్తే సర్వేలు అన్నింటిలో కూడా బీజేపీ థర్డ్ ప్లేస్లోనే కనిపిస్తుంది. చెప్తున్నాను కదా, అవన్నీ ఫేక్ సర్వేలు. కేటీఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపించుకున్న సర్వేలు తీసుకొచ్చి ప్రజల మధ్యలో రుద్దడం ఏంది? ప్రజల మధ్యలో మేము ప్రజలతో 2 నెలలు 3 నెలల నుంచి తిరుగుతున్నాము. మళ్ళీ అడగండి సర్వే అయిందో చెప్తారు. ఆయన ఏదో 5-6 మందిని కేకే వాళ్ళు వచ్చి కలిసిపోయి ఈ సర్వే అయిందంటే ఆయన ఏమైనా దేవుడా? ఆయన రాయడానికి కేకే ఎవరండి? ఆయన సర్వే చెప్తే అయిపోతుందా? ఈరోజు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఆయన చెప్పడానికి ఆయన ఎవరు? ఈరోజు కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలవదు అంటే ఎవరు డిసైడ్ చేయడానికి? ప్రజలు డిసైడ్ చేసేవాళ్ళు. జూబ్లీ హిల్స్ ప్రజలు చెప్పాలి సర్వే రిపోర్ట్ ఏముందో. ప్రజలను అడిగి తెలియకుండా 5-6 మందిని కలిసి అక్కడక్కడ కలిసి ఆ సర్వే రిపోర్ట్ ఏదో తయారు చేసుకొని ఒక ఫేక్ సర్వే తప్ప దాంట్లో జరిగేదేం లేదు. చాలా ప్రజల నాడి అందరూ కూడా నరేంద్ర మోడీ వైపు, అదేవిధంగా ఈ దేశం వైపు, బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేము గెలిచే అవకాశం మెండుగా ఉంది. ఈ 4 రోజులు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. అసలు ఊహకందని విధంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ప్రతి ఒక్కరిని వాళ్ళని వేడుకుంటాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళని అభ్యర్థిస్తాం. వాళ్ళు కూడా మా పైన దీవిస్తారని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిన్న మేము బైక్ ర్యాలీ చేస్తుంటే బోరబండల మహిళా మూర్తులందరూ బయటకు వచ్చి పూలు చల్లుతూ ఉన్నారు. మా బిడ్డలు, మా పిల్లలు పెద్ద ఎత్తున బైక్లో తీసుకొని వెళ్తున్నారు. భారతీయ జనతా పట్టం కడదాం అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేస్తుంటే మేము కళ్ళారా విన్నాం, మా చెవులారా విన్నాం. కాబట్టి మీకు ఈ విషయం స్పష్టంగా చెప్తున్నాను. అయితే జూబ్లీ హిల్స్ మాట్లాడుకుంటే మనం ప్రధానంగా కొంత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం. దట్టు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ముస్లిం ఓటర్లందరినీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో మరి బీజేపీ ఈ విషయంలో కొంత వెనకబడినట్టేనా? ఎందుకంటే కొంత సహజంగా ఉన్న టాక్ ఏంటంటే ముస్లిమ్స్ వీళ్ళంతా బీజేపీకి ఓట్లు లేరు అని చెప్పి సహజంగా చెప్తూ ఉంటారు కదా. ఈ విషయంలో మీరేమంటారు? మేము ఎప్పుడు కూడా ముస్లిము, హిందూ అని చెప్పి పరిపాలించాము. ఈ దేశంలో ఇంతకుముందు అధికారంలో ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా కంటిన్యూ ఉన్నాం. ఏ రోజు కూడా ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తాం. ఏది ఒక మనిషికి 5 కిలోలు బియ్యం ఇస్తాం అని నువ్వు ముస్లిం కదా నీకు బియ్యం ఇయ్యము, నువ్వు క్రిస్టియన్ కదా నీకు బియ్యం ఇయ్యము, లేకపోతే ఇంకోటి కదా అని చెప్పి ఎక్కడ కూడా మేము మాట్లాడడం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ముస్లింలో ఓట్లు ఉన్నాయని చెప్పి ఓన్లీ ముస్లింలకు టోపీ పెట్టుకొని తిరుగుతా అంటే నీ ఇష్టం అది. నువ్వు ఓన్లీ ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడడం ఇంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఓన్లీ ముస్లింల కోసం ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నువ్వు చేసేది. ఈరోజు హిందూ ఓటు అవసరం లేదా? చలో చెప్పు మరి, హిందూ ఓటు అవసరం లేదని ఈ కాషాయ జెండా వేసుకోరే, లేకపోతే ఈ కాషాయ జెండా వేసుకొని ప్రచారం చేయి. నీకు దమ్ము లేదు కాషాయ జెండా వేసుకోవడానికి. ముస్లిం టోప్ పెట్టుకోనికి వస్తుంది కానీ కాషాయ జెండా ఎందుకు పట్టుకోవు నువ్వు? ఓ హిందూ దేవుని ఎందుకు చెప్పవు? ఈరోజు హిందువులందరూ మేల్కొనాలి. ఈ ముఖ్యమంత్రి యొక్క మాటల్ని, అదేవిధంగా కేటీఆర్ మాటల్ని హిందువులందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచిస్తున్నాడు. వీళ్ళు కేవలం రేపు గెలిచినా కూడా ముస్లింలకే పనిచేస్తారు, మాకు పనిచేయరు. ఈరోజు 1,00,000 ఓట్లున్న ముస్లింలు ఒకవైపు, 3 లక్షల ఓట్లున్న హిందువులు ఒకవైపు. ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి. మరి ఈరోజు హిందువుల పక్షాన్ని నిలబడతామా? ఎవరి పక్షాన్ని నిలబడతారో నిలబడండి. ఈరోజు మీడియా కూడా ఇవన్నీ విషయాలు బయటికి చెప్పాలి. ఎందుకంటే 1,00,000 ఓట్లున్న ముస్లింలు వాళ్ళదే రాజమా? ఈరోజు బరాబర్ హిందువులందరూ కూడా మేలుకుంటున్నారు. ఈరోజు ఎర్రగడ్డలో కావచ్చు, బోరబండలో కావచ్చు, అదేవిధంగా రహమత్ నగర్లో కావచ్చు, అక్కడ ఉన్న ముస్లిం బెల్ట్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ హిందువులందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. మా ఇంట ప్రచారం తిరుగుతూ ఉన్నారు. బరాబర్ ఇక్కడ మేము హిందూ ఓట్లతోటి బరాబర్ ఇక్కడ గెలవబోతున్నాం. అయితే కాంగ్రెస్కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే, బీజేపీకి వేస్తే కాంగ్రెస్కి వేసినట్టే. బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తూనే వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పని చేసినాం చెప్పాలి కదా. మరి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము కలిసి పోటీ చేసినామా? ఈరోజు ఓడిపోయింది ఎవరు? మరి నువ్వైతే పోటీ చేయలేవు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. వాళ్ళు మేమే కదా గెలిపించింది. అట్లే జరిగిందా గెలిచినట్టు? మేము వాళ్ళు పోటీ పడే కదా గెలిచింది. కాంగ్రెస్ బీజేపీ కన్నా ఈ దేశంలో కలిసి పోటీ చేసిన సందర్భం ఏమన్నా ఉందా అనే పుడుతున్నా. కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన సందర్భం నీది. వాళ్ళతోటి వాళ్ళ ప్రభుత్వంలో చేరింది నువ్వు.
మీ నాన్న చేరిండు, అక్కడ సభాపతిగా పనిచేసిండు, ఇవన్నీ పనిచేసింది మీ నాన్న, పనిచేసింది మీరు. ఈరోజు బీజేపీ మీద బదిలాలు లేపడం ఏందండి? ఈరోజు నీకు చేత కాకపోతే రాజకీయాలు పనిచేసి ఇంట్లో కూర్చో. ఇట్లా వేరే వాళ్ళ మీద బదిలాలు లేపుకుంటా బీజేపీని ఎక్కడ ఇరికిద్దామా అని చెప్పి కేంద్రంలో ఉండి మేము ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఈరోజు ఇట్లా ఈ రకంగా మాటలు మాట్లాడడం ఎంతవరకు సపోజ్ అనేది మేము ప్రశ్నిస్తాం. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, మేము కేటీఆర్ని అరెస్ట్ చేద్దామన్నా, బీఆర్ఎస్ పైన ఏమైనా యాక్షన్ తీసుకుందామన్నా ప్రధానికి బీజేపీ అడ్డం పడుతుంది, బీఆర్ఎస్ ములాఖాత్ అవ్వడం వల్ల అన్నిటికి అడ్డం పడుతుంది, అన్ని కేసుల నుంచి కూడా బీజేపీ కాపాడుతుంది అంటున్నారు. మేము చాలా క్లియర్గా చెప్పినాం, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేసుల విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము ముందు నడిపిస్తాం. ఆ సిబిఐ ఎంక్వైరీ మంచిగా జరిగే విధంగా కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏంటంటే లాస్ట్ అంతా టైంపాస్ చేసి 2 సంవత్సరాలు టైంపాస్ చేసి ఈ ఎలక్షన్ ముందల జూబ్లీస్ ఎలక్షన్ ముందల ఇక్కడున్న ప్రజల చేత ఏదో మంచి చెప్పి మేము అది చేసినాం ఇది చేసి చెప్పుకున్నాము. నిన్న మొన్న సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నానంటే అవుతుందా? నువ్వు కేసు ఎప్పుడైతే ఫైల్ స్టార్ట్ చేసినావో అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాము, ఈరోజు టైంపాస్ రాజకీయాలు చేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా చట్టబద్ధంగా అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. నువ్వు అనుకున్నట్టే ఈరోజు పొద్దున్నే సిబిఐ ఎంక్వైరీ చేసి సాయంత్రకాలు అరెస్ట్ చేయమంటే అది సిబిఐ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంటుంది. నీ ఇష్టారీతిగా మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు తగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఇక్కడ లోకల్గా చూసుకుంటే మనం దీపక్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే దీపక్ రెడ్డి కొంత అందుబాటులో ఉండరు, ఆయన చాలా తక్కువ కనపడతారు. అది కూడా అభ్యర్థి ప్రకటించడం కూడా చాలా లేట్ అయిపోయింది. అందులో జనసేన సపోర్ట్ కూడా బాగా లేట్ అయిపోయింది. ఇంకా 4 రోజులు ఉందనగా ఇవాళ బండి సంజయ్ యాత్ర రాబోతుంది. ఇలా అన్ని విషయాల్లో బీజేపీ లేట్ అవుతుంది. కావాలనే ఇదంతా జరుగుతుందా, లేకపోతే బీజేపీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఎంత లేట్ అవుతుందా? మా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉన్నది, ఇది జాతీయ పార్టీ. ఈరోజు మేము ఎవరు జూబ్లీస్ ఒకదాని టికెట్ అనౌన్స్ చేయడము, లేకపోతే ఇంకో ఉప ఎన్నిక ఉంటే ఆ టికెట్ అనౌన్స్ చేయడం ఇట్లా ఉండదు. మా జాతీయ నాయకత్వం కావచ్చు, పార్లమెంటరీ బోర్డు మొత్తం కూర్చొని రాబోయే ఎలక్షన్ల పైన అన్నింటి మీద డిస్కషన్ చేసి బీఆర్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. బీఆర్ ఎలక్షన్లు అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్న ఉప ఎన్నికలు అన్నీ కలిపి అందరి లిస్టు ఒకటేసారి విడుదల చేసినాం. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఎవరో కేటీఆర్ చెప్పినాను, రేవంత్ రెడ్డి చెప్పినాను, ఎవరికో భయపడో ఎవరికో ఇష్టపడో ఎవరికో చేసి మేము అభ్యర్థులను ప్రకటించాం. మేము చాలా చాకచక్యంగా పర్ఫెక్ట్గా అభ్యర్థిని మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నా లేడా, ఆ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటాడా లేడా అని చెప్పి అన్ని చెక్ చేసుకునే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. ఈరోజు లంకాల దీపక్ రెడ్డి గారు 2018లో కావచ్చు 2023లో కావచ్చు పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత దాక్కొని ఎక్కడో పారిపోయిన వ్యక్తి కాదైనా, ఇక్కడనే ఆఫీస్ పెట్టుకొని ఈ అమీర్పేట్ కేంద్రంగా సినార్ కాలనీలో ఆఫీస్ పెట్టుకొని ప్రజలకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉన్నాడు. శివాజీ చౌక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒక పథకాల విషయంలో కావచ్చు, కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారి నుంచి వచ్చే పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో ముందుండి నడిపించింది ఆయన. ఈరోజు ఎక్కడ కూడా పారిపోలే ఆయన, ఎక్కడ కూడా ఎక్కడో వెళ్ళిపోయి వేరే కేంద్రంలో ఉన్న ఆయన వ్యక్తి కాదైనా. జూబ్లీస్లో ఉండి జూబ్లీస్ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి లంకాల దీపక్ రెడ్డి. కాబట్టి మేము ఈరోజు లంకాల దీపక్ రెడ్డిని మా అభ్యర్థిగా ఎన్నుకున్నాం. బరాబర్ ప్రజలందరూ కూడా ఆ విషయంగా స్వీకరిస్తున్నారు. మేము ఖచ్చితంగా జూబ్లీస్లో గెలవబోతున్నాం.